హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ అన్నారు గాంధీ. ఎవరు బ్రోకరు ప్రజలందరికీ తెలుసన్నారు కౌశిక్ రెడ్డి. వాడితో పాటు ఎవరైనా కలిసి వస్తే వాళ్ళ విషయంలో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళ స్థాయి ఏంటి? నిన్న మొన్న కూడా స్థాయి లేని వాళ్ళు రాత్రి డబ్బులు దబ్బి తెల్లారి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి కూడా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. అందరికీ సమాధానం చెప్పగలుగుతా. నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, గౌరవప్రదమైనటువంటి ఏ వ్యక్తి మాట్లాడినా చక్కటి క్రమశిక్షణగా సమాధానం ఇస్తా. వీడు చీటరు, బ్రోకరు, కోవట్టు కాబట్టే ఇవాళ వాయిస్ పెంచి మాట్లాడుతున్నా. 10 ఏళ్ళలో మాట్లాడలే. ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ కానీ నేనా, బ్రోకర్ కానీ నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా, ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. వాడితో పాటు ఎవరైనా కలిసి వస్తే వాళ్ళ విషయంలో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళ స్థాయి ఏంటి? నిన్న మొన్న కూడా స్థాయి లేని వాళ్ళు రాత్రి డబ్బులు దబ్బి తెల్లారి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి కూడా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. అందరికీ సమాధానం చెప్పగలుగుతా. నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, గౌరవప్రదమైనటువంటి ఏ వ్యక్తి మాట్లాడినా చక్కటి క్రమశిక్షణగా సమాధానం ఇస్తా. వీడు చీటరు, బ్రోకరు, కోవట్టు కాబట్టే ఇవాళ వాయిస్ పెంచి మాట్లాడుతున్నా. 10 ఏళ్ళలో మాట్లాడలే. ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ కానీ నేనా, బ్రోకర్ కానీ నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా, ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు.